హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అంబటి రాంబాబు గారి ప్రజాదరణ భయంకరంగా పెరిగిపోతుంది. ఎంతలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మించి పెరిగిపోతుంది. అది కూడా అలా ఎలా కాదు, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అసలు జైలుకి వెళ్ళటంతో ఆయన దశ దిశ అంతా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అంబటి రాంబాబు ఇప్పుడైతే ట్రెండింగ్ టాపిక్ అనే కాదు, ఒక సెన్సేషన్ లీడర్ అని కూడా చెప్పచ్చు. అసలు ఆయనకున్నటువంటి క్రేజు అది చూస్తుంటే మెంటల్ ఎక్కిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక్కసారి ఇగో పోస్టర్, ఒకసారి ఫుల్ పోస్టర్ ఓపెన్ చేస్తాను. ఇదిగోండి, ఐ డోంట్ కేర్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో వేసుకునేంత ఇక్కడ ఆయన స్థాయి పెరిగిపోయింది. అంబటి రాంబాబు గారు ప్రజెంట్ వైఎస్ఆర్సీపీకి ఒక బలమైనటువంటి లీడర్లో టాప్ 1లో కొనసాగుతున్నటువంటి లీడర్. అయితే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే అంబటి రాంబాబు గారిని రేపు 2029 ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే అంబటి రాంబాబు గారినే సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసి ఎలక్షన్స్కు వెళ్ళాలి, అప్పుడు విజయం ఎవడు ఆపలేడు మనది అనేది వైఎస్ఆర్సీపీలో వర్గానికి సంబంధించి చాలా బలంగా మాట్లాడుకుంటున్నటువంటి మాట. వైఎస్ఆర్సీపీ యునానిమస్గా చెప్పేటువంటి మాటను కూడా అనుకోవచ్చు కూడా. ఎందుకు అంటే మీకు ఇక్కడ ఇగోండి, క్రౌడ్ చూడండి ఒకసారి, మాటల్లో కాదు చేతల్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారికి అసలు ఆ క్రౌడ్ చూస్తే ఆయన జైలు నుంచి వచ్చేటప్పుడు కానీ ఆ రాజమండ్రిలో కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఇది ఆయన ఇంటికి గుంటూరులో వచ్చినప్పుడు కావచ్చు, అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. అంత భయంకరమైనటువంటి క్రేజ్ని అంబటి రాంబాబు గారు సంపాదించుకున్నారు. ఎందుకు అంటే ఏ మాట మీదైనా సరే ఆయనకి పట్టు ఉంటుంది, ఏ సబ్జెక్ట్ మీదైనా సరే పట్టు ఉంటుంది, ఎలాంటిదైనా సరే ఆయన అవలీలగా మాట్లాడేసేటువంటి తత్వం. ఆ మాట్లాడటం వెనక ముందు వెనక ఆలోచించుకోకుండా ఇది నిజమా అబద్ధమా అని ఏమి ఎటువంటి ఆలోచన కూడా మైండ్లో లేకుండా ఆయన మాట్లాడిందే నిజం అవ్వాలి, అవి తీరాలి అనుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి మైండ్ సెట్తో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటిది ఆయన మాట్లాడేటువంటి దాన్ని కూడా మనం చూడొచ్చు కూడా. ఆయన ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు అంటే అనర్గళంగా ఏ సబ్జెక్ట్ మీదైనా సరే ఎవరిని విమర్శించాలన్నా సరే ఆయనే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజెంట్ దిక్కు. అదే ఇప్పుడు చాలా మంది మాట్లాడుకుంటుంది, అంబటి రాంబాబు గారిని ముందు పెడితే చాలు మిగతా వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు, అంబటి రాంబాబు గారి మాటలకి ఎదటి వాళ్ళు నీళ్లు నములుతున్నారు అనేటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆయన నిన్న రాగానే జైలు నుంచి రాగానే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవటం జరిగింది. ఇక్కడ అంబటి రాంబాబు గారికి మిగతా నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి తేడా ఏంటనేది మీకు ఒక్కసారి మొన్న కూడా ఒకసారి ఒక వీడియో చేసాం, ఇప్పుడు కూడా ఒక వీడియో చేపిస్తాను. ఇక్కడ చాలా క్లారిటీగా చూడొచ్చు. అదిగో ఆయన ఏదన్నా మాట్లాడాలి అంటే చూసి చదవాలి, అందరూ దాంట్లోనే. చెప్పండి. ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పూట ఇది ఉంటుంది అంటే ప్రతిదానికి కూడా మీరు ఈ ఒక్క వీడియో చూస్తే ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం దాంట్లో కూడా చదవటంలో కూడా కష్టపడిపోతున్నారు. మ్యాచ్ చూస్తాడు, గంపగుత్త కింద అని చెప్పడానికి దాంట్లో కూడా బూతులు వాడేసేటువంటి పరిస్థితి వస్తుంది, దొరికిపోతున్నారు. ఇక్కడ నేను అంబటి రాంబాబు గారి గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే ఆయన ఏదైనా సరే దానికి పేపర్ కానీ కంటెంట్ కానీ ఎవరు రాయనివ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. ఆయన ఓన్గా ఆయన ఏదైనా సరే వాగ్దాటితో, ఆయన మాటల దాడితో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఇస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తికి మీరు ఒక్కసారి కావాలంటే నేను ఆయనకి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ కూడా మీకు వినిపిస్తాను, వినండి. ఇదిగోండి చూడండి, అసలు ఎంత టెక్నికల్గా ఎంత అద్భుతమైనటువంటి మాటలు, ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్. అదిగో చూడండి, వింటున్నారా అని చెప్పి ఎదటి వాళ్ళని గుచ్చేస్తారు ఆయన. చూసారా, చెప్పు పైకి తీశారు. ఎక్కడ మూమెంట్ కాదు, గొడవలా కాదు, ఇది అంబటి రాంబాబు గారు మాట్లాడేటువంటి. మీరు ఎక్కడైనా సరే మీరు చూడండి, ఆయన ఎక్కడైనా పేపర్ ముందు పెట్టుకుని చదివేటువంటి పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఆయన మీడియా ముందుకు వచ్చారు అంటే చాలు అనర్గళంగా మాట్లాడేస్తారు.
ఇదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి చర్చ. ఒక లీడర్గా రుద్దాలనుకునేటువంటి వ్యక్తులకి తేడా ఇదే అని చెప్పి వైఎస్ఆర్సీపీలో మరి నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి మరి అంబటి రాంబాబు గారు ఒప్పుకుంటారా అంటే చెప్పలేం. ఎందుకు అంటే ఆయన ఆ ఇంటి పాలేరు అధికారంలోకి రావడం కోసం లేదంటే సీఎం అవడం కోసం ఆలోచన వచ్చినా సరే అక్కడ బాబాయిని గొడ్డలి పోటుని గుండెపోటుగా చూపించినటువంటి వ్యక్తి. మరి అంబటి రాంబాబు గారు ఒక లెక్క చెప్పండి. అంబటి రాంబాబు గారు మీకు అలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మడిచి లోపల పెట్టుకోండి. అక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఏదో క్రేజ్ ఉంది కదా, ఇష్టానుసారం ఏముంది రెచ్చిపోతాం అనుకుంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చేశారు. మీకు ఇప్పుడు ఏదో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత వచ్చిందేమో. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల జైల్లో ఉన్నారయ్యా. నువ్వెంత 18 రోజులు ఉన్నావు. ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి మీకు రావాలంటే అసలు మీకు ఆ అర్హత ఉందా? 18 నెలల పాటు జైల్లో ఉండొచ్చారా? మీరుందే తిప్పి కొడితే 18 రోజులయ్యా. 18 రోజులు అసలు దేంట్లో ఎలిజిబిలిటీ ఉంది మీకు చెప్పండి. తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ల పాటు 2004 నుంచి 2009 వరకు కొన్ని వేల కోట్లు ఎలా సంపాదించాలో తెలిసిన వ్యక్తి ఆయన. చంద్రబాబు నాయుడు గారి ఫ్లైట్ టికెట్ల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టికెట్ గురించి, నారా లోకేష్ గారి ఆయన కొలంబోకి వెళ్తే ఆయన దాని గురించి మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. ఎలా అయితే కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారో అలా ఇలా బయటికి చెప్పలేకపోయి ఉండొచ్చేమో. ఏమంటారు? ఆధారాలతో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని తిరుగుతున్నారు, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టేస్తున్నారంటే ఆయన ఇష్టం. ఆయన ఏది పడితే అది మాట్లాడతారు. అంతేగాని మీకు అంబటి రాంబాబు గారు గుర్తుపెట్టుకోండి, మీకు ఎలివేషన్స్ ఇచ్చే బ్యాచ్ వైఎస్ఆర్సీపీలో నాకు తెలిసి ఇది కుట్ర. జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర ఇది. ఆయన లీడర్షిప్ని తక్కువ చేస్తున్నారు. ఇక్కడ అంబటి రాంబాబు గారు లేపుతున్నారు. అంటే కాపు నాయకుడు అయితే మాత్రం కాపులందరూ పవన్ కళ్యాణ్ గారిని వదిలేసి ఆయన దగ్గరికి వచ్చేస్తే ఆయన లీడర్ అయిపోతారు అనుకుంటే అందరినీ వేసేస్తాడు ఆయన. బాబాయే లెక్క కాదు, తల్లే లెక్క కాదు, చెల్లే లెక్క కాదు, ఎవరు అంబటి రాంబాబు గారు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అర్థమైందా? మీరు ఆ ఇంటి పాలేరే. అయినా మీకు కూడా ఆ ఉద్దేశం ఉండదులేండి. మీరు మొన్న ఇక్కడ వచ్చినటువంటి ఒక వీడియో చూస్తేనే అర్థం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చేతులు కట్టుకుని ఆయన పక్కన నుంచోవడం, నేను మీ ఇంటి పాలేరునే సార్, నువ్వు అదేదో ఉంటది కదా సినిమాలో, నువ్వు మా ఇంటి బాహుబలి సినిమాలో ఉంటది కదా, బిజ్జలదేవ మాట్లాడుతాడు, నువ్వు మా ఇంటి వాడివేరా అని అంటారు చూసారా. అలాగా ఆయన ఇచ్చినటువంటి హామీ మనకు బాగానే గుర్తుంటది. ఈవెన్ ఆఖరికి మొన్న వాళ్ళ అమ్మాయి మౌనిక గారు కూడా చాలా క్లారిటీగా బయటకు వచ్చి చెప్పారు, మనం రాజశేఖర రెడ్డి గారికి పాలేరులం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పాలేరులం, ఆ తర్వాత వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలకి కూడా నేను కాకపోతే మీరైనా సరే పాలేరుతనం చేయాల్సిందే, ఇది వారసత్వంగా వస్తున్నటువంటి పాలేరుతనం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తులు. ఆయన అవసరమైతే కాపు కులంలో ఎవరైనా వస్తే వాళ్ళని అడ్డంగా వేసేయడానికి రెడీగా ఉండేటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతవరకు అయినా సరే వెళ్తారు. జైలుకి ఆయనకు లెక్క చెప్పండి. కాకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం డామినేట్ చేయకూడదు. అది గుర్తుపెట్టుకోండి అంబటి రాంబాబు గారు. దాన్ని మీరు మలుసుకుని జాగ్రత్తగా ముందుకెళ్ళండి. లేదా గొడ్డలిపోటు గుర్తుందిగా, జాగ్రత్త.